ప్రేమగా మాట్లాడడం వల్ల, కటుత్వం కొంత తొలగించుకోవటం వల్ల సాహాయం పొందగలుగుతారు. ఎంత గొప్పవాడైనా కలియుగములో ఇతరుల సహాయము లేకపోతే రాణించడు. మీరు ఎంత డబ్బున్నవాడైనా అవ్వచ్చు, ఎటువంటి నాయకుడైనా ఇతరుల సహకారం ఉండవలసిందే. అందులో ముఖ్యంగా కలియుగంలో కలవు సంఘే శక్తి. కలియుగములో సంఘమునందు శక్తి ఉంటుంది. కాబట్టి 10 మంది స్నేహితులుగా ఉండాలి. మహాభారతంలో శాంతి పర్వంలో ఉన్న కథలు ఇంకెక్కడా లేవు. భీష్ముడు ధర్మరాజు గారికి ఒక అద్భుతమైన కథ చెప్పాడు. పూర్వం ఒక ఒంటె ఉండేది. ఈ ఒంటెకి అహంకారం. నేను మంచి బలవంతుడిని, పొడుగ్గా ఉంటాను, ప్రపంచాన్ని జయించాలి అని కోరిక కలిగింది. దాని అదృష్టం బాగుంది. దానికి ఒక రోజున పరాశర మహర్షి కనపడ్డాడు. బ్రహ్మదేవుణ్ణి వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించు అంది ఒంటి. వెంటనే పరాశరుడు బ్రహ్మని వశం చేసుకోవడానికి ఓం హిరణ్య గర్భాయ హిరణ్యరేతసే వాగ్దేవి మనోవల్లభాయ నమః అనే ఒక గొప్ప మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రమును విడిచిపెట్టకుండా ఒంటె 6 నెలల పాటు జపం చేసింది. ఒంటె జపం చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, నా మెడ 100 ఆమడల పొడుగు పెరగాలి, నేను ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు నా మెడల పొడుగ్గా సాగాలి, వద్దనుకుంటే వెనక్కి వచ్చేయాలి. అలా నా మెడ పొడుగ్గా పెరిగితే ఎక్కడికైనా వెళ్ళి చూడగలుగుతాను. ఇక్కడ ఉండి ఆమడ అంటే ఎంత తెలుసుగా, 8 మైళ్ళు. 100 ఆమడలంటే 800 మైళ్ళు నా మెడ సాగాలి, మళ్ళీ వద్దంటే వెనక్కి రావాలి. అనగా ఏమవుతుందనమాట, ఇక్కడుండి ఏది గుంతకల్లో ఉపన్యాసం వినడానికి వచ్చి బెంగుళూరుకి వెళ్ళిపోవచ్చు మెడతో. ఇది ఈ విధంగా అది వరం అడిగితే ఆయన నవ్వుకున్నాడు. పిచ్చిదానా, ఇలాంటి వరాలు ప్రమాదం అనుకుని, సరే నువ్వు తపస్సు చేసావు, నన్ను మెప్పించావు కాబట్టి నీ కోరిక కాదనడం లేదు, ఇచ్చేసాను వరం అన్నాడు. అప్పుడు అది మెడలా పొడుగ్గా సాచి ఓ 500-600 మైళ్ళు 800 మైళ్ళు అంతా 800 మైళ్ళు దాకా పెడుతుంది కదా, ఎక్కడికి కావాలంటే అక్కడికి సాచి అక్కడ ఉన్న వాళ్ళని పలకరించేది. చూచారా నా మెడ ఎంత గొప్పదో, నాకు ఈ ప్రపంచంలో ఎవరి సాయం అక్కర్లేదు, నా సాయమే మీకు కావాలి, నా కాయం ఎవరి సాయం కోరదు అని గర్వంగా పలికేది. ఓసారి అడవికి వెళ్ళింది. తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు కళ్ళల్లోకి చెవుల్లోకి నీళ్లు ఎడుతున్నాయి. అందుకని వెంటనే ఏం చేసింది, మెడని బాగా పొడుగ్గా సాగదీసి ఎక్కడ గుహ ఉందా అని చూసింది. దానికి ఒక పెద్ద గుహ కనబడింది. గుహలో తలకాయ పెట్టుకుంది. ఇది అడవిలో ఉంది. మెడ పొడుగ్గా వెళ్ళింది కదా, అందుకని తలకాయ మాత్రం గుహలో పెట్టుకుంది. అలా కొండ గుహలో పెట్టుకుందిట. గాఢంగా నిద్రపోయింది. ఇంతలో నక్కల జంట ఒకటి వచ్చింది ఆ కొండ గుహ దగ్గరికి. అవి వర్షం నుంచి రక్షించుకోవడానికి కొండ గుహలో చేరే ఈ ఒంటె మెడ పొడుగ్గా కనపడగానే చెరువు వైపుని చేరి కటకట కటకట మెడ కొరికి ఆ రక్తం తాగడం మొదలెట్టాయి. ఇది నిద్రమత్తులో ఉంది. మెడ నరాలు తెగాక వెలుకు వచ్చింది. కంగారు పడి మెడ ఇలా తిప్పేలోపే ఆ నరాలు పూర్తిగా కొరికేసి, వాటికి నరాలు కొరకడం బాగా తెలుసు. ధామ్మని మెడ విరిగిపోయి చచ్చిపోయింది. అవి మెడ దగ్గర ఉన్న మాంసం తినేసిపోయాయి. ఈ కథ ధర్మరాజు గారికి భీష్ముడు మహాభారతంలో శాంతి పర్వంలో చెబుతూ, చూచావా నేనే గొప్పవాడిని, నాకు ఎవరి సాయం అక్కర్లా, నా బలం ఉన్నది అనుకుని సాటి ఒంటెల సాయం తీసుకోలేదు. దానివల్ల ఏమైపోయింది, నిద్రట్లో ఉండగా పనికి మాలిన నక్కలు ఎంత మెడ ఉన్నప్పటికీ మెడ కొరుక్కు తినేసి. అదే మన సంఘం వాళ్ళందరూ మనకు అండగా ఉంటే, సాటి మనుషులు సాయంగా ఉంటే మనం ఏ విజయాన్నైనా పొందుతాం. ఏ జంతువైనా, ఏ పక్షి అయినా, మానవుడైనా 10 మందితో కలిసి ఉంటే, 10 మంది మనకు సహాయం చేస్తే పనులు తేలికైపోతాయి కదండి. వీలున్నంత వరకు అందరూ సౌఖ్యంగా ఉండాలంటే సఖ్యత పాటించాలి, స్నేహంతో ఏదైనా సాధించవచ్చు అని మహాభారతం పంచమ వేదం చెప్పింది. అయినా ఏమిటో తెలియదుట, నోటి దురద వల్ల అనవసరంగా గిల్లి కజ్జా పెట్టుకుంటారన్నమాట. గిల్లి కజ్జా పెట్టుకోకుండా వీలున్నంత వరకు స్నేహం పాటించండి. అది కూడా ఎవరితో ఎక్కువ స్నేహం చెయ్యాలి. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు అలర్కోపాఖ్యానంలో చెప్పాడు, సంగము విడువగ వలయును సంగము విడువంగ కడున శక్యమైన చేయంగ వలయు సత్సంగము సంగరుజకు ఔషధంబు సద్భజనమిలం. సాధ్యమైనంత వరకు పనికి మాలిన వాళ్ళతో స్నేహం చేయదు. ఎక్కువ స్నేహం ఎవరితోటి మంచిది కాదు. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.
కాబట్టి అసలు మానవులకి స్నేహం మంచిది కాదు. కానీ స్నేహం లేకపోతే బ్రతకలేము. అందుకని ఏం చేయాలి? సత్సంగం చెయ్యండి. మంచివాళ్ళు మీలాంటి వాళ్ళంతా 10 మంది చేరండి. గుడి బడి అనో టీం పెట్టుకోండి, లేదా ఇంకేదో మంచి ఒక సంఘం స్థాపించండి. సాంగత్యం ఒక రోగం అయితే సత్సాంగత్యం దానికి తగినటువంటి ఒక మందు. రోగానికి మందు ఉండాలి కదా, ఔషధం. సాంగత్యం రోగం, సత్సాంగత్యం ఔషధము అన్నాడు.